హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ వీడియో ఏందంటే, మనం మార్కెట్ స్ట్రక్చర్‌ని ఎలా అనలైజ్ చేయాలి? అండ్ ఈ ఈ మార్కెట్ స్ట్రక్చర్‌ని మనం ఏ విధంగా మూవ్ అవుతాది అనేది ఫైండ్ ఔట్ చేసేదానికి ఎలాంటి టైమ్ ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తామనే దాని గురించి ఈ వీడియో. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, డే ఫ్రేమ్ అంటే 1 డే ఫ్రేమ్‌కి వచ్చేస్తాము. 1 డే చార్ట్‌లో చూసారంటే ఇక్కడొచ్చి మూవ్‌మెంట్ అనేది ఎలా కనబడుతుందంటే, మనకి ఒక ఫ్లాగ్ లాగా, అంటే ఇక్కడి నుంచి చూసుకున్నారంటే, సో ఇది మనం చూసేదానికి ఎలా అనిపిస్తుంది, ట్రెండ్ లైన్ గీసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. దీన్ని బుల్ ఫ్లాగ్ అంటారు. ఇది చూడండి, ఒక ఫ్లాగ్ లాగా ఉంది చూడండి. సో ఇది బుల్ ఫ్లాగ్. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ ఫ్లాగ్ ఈ ఈ లైన్ ని దాటిందంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్పర్ ట్రెండ్ లోనే ఉంటుందని అర్థం. అలా కాకుండా ఈ లైన్ దాటిందంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంటుందని అర్థం. సో నాకు తెలిసి ఈ ఫ్లాగ్ వచ్చి అప్పర్ ఫ్లాగ్ అంటారు. డౌన్ ఫ్లాగ్ అంటే ఎలా ఉంటుందంటే, సో ఈ విధంగా ఉంటది. బట్ ఇది కిందకొచ్చి ఈ సైడ్ లైన్స్ అంతా వచ్చి ఇటు సైడ్ వచ్చి ఉంటదన్నమాట ఇలా. సో అది చూపిస్తాను, ఒక్క నిమిషం. హ్మ్. ఎక్కడ ఉందది? ఒక్క నిమిషం. డౌన్ ఫ్లాగ్ అని దేన్ని అంటామంటే, ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని డౌన్ ట్రెండ్ ఫ్లాగ్ అంటాం. ఇలా ఉండాలన్నమాట ఫ్లాగ్ అనేది. సో దీన్ని వచ్చి మనం డౌన్ ట్రెండ్ ఫ్లాగ్ అంటాం. ఇలా ఉంటే ఏం ఫ్లాగ్ అంటామంటే అప్పర్ ట్రెండ్. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది చూడండి సేమ్. సో ఇక్కడ నుంచి చూసుకున్నారంటే ఈడ వరకు అనమాట. ఇది వచ్చి ఒక ఫ్లాగ్ లాగా అనుకున్నారంటే ఇక్కడ చూడండి, పైనుంచి ఇది ఒక ఫ్లాగ్. సో ఇది అప్పర్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్ ఫ్లాగ్. ఇది ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. సో ఈ ప్యాటర్న్ ని బట్టి కూడా మనం మూవ్మెంట్ ఏ సైడ్ వెళ్తుంది అనేది, అప్పర్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇంట్రాడే ట్రేడింగ్ మనం చేయాలంటే ఖచ్చితంగా మనం 4 అవర్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం అప్లై చేసుకున్నామంటే దాన్ని బట్టి మనకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, హా, ఇక్కడ చూసారంటే ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్ అన్నమాట ఇది. సో ఈ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్ లోనే మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో దీని ప్రకారం మన మార్కెట్ అనేది సో ఈ ట్రెండ్ లైన్ లోనే మూవ్ అవుతుంది. ఈ క్యాండిల్ వచ్చి ఈ లైన్ ని బ్రేక్ చేసిందంటే మనకి మార్కెట్ అనేది బయర్స్ అనేది యాక్టివ్ గా ఉన్నారని మనకి తెలుస్తుంది. అలా కాకుండా ఈ క్యాండిల్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి కిందకి మూవ్ అయిందంటే ఈ లైన్ ని
ఈ లైన్‌ని బ్రేక్ చేసి కిందకెళ్ళిందంటే ఇక్కడ మనం సెల్లింగ్ అనేది తీసుకుంటాం. సో, ఇక్కడి నుంచి మనకి సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయ్యారన్నమాట. సో, ఎక్కడి వరకు మూవ్‌మెంట్ వస్తుందంటే మనకి హైయెస్ట్ లో. సో, ఇదన్నమాట. ఈ లో సో, ఈ లో వరకి మనకి టార్గెట్ అనేది ఉంటుంది. సో, దీన్ని బట్టి మనం అనలైజ్ చేస్తాం. అండ్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకి మార్కెట్ అనేది ఏ స్ట్రక్చర్‌లో మూవ్ అవుతుందో మనకి అర్థమవుద్ది. సో, ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ లోవెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడంటే ఇది ఒక రెసిస్టెన్స్. సారీ. ఇది సపోర్ట్ ఇది. ఇది ఒక సపోర్ట్ జోన్. సో, దీన్నే మనం డిమాండ్ జోన్ అంటాము. దీన్ని సప్లై జోన్ అంటాం. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో, రెసిస్టెన్స్ అనేది మనం ఎలా కనుక్కుంటామంటే మనకి ఏ క్యాండిల్ అయితే హైయెస్ట్ మూవ్‌మెంట్ ఇచ్చి ఉంటదో, హైయెస్ట్ మూవ్ అయ్యి ఉంటదో దాన్ని మనం సప్లై ఐ మీన్ రెసిస్టెన్స్ అని అంటాం. అదే మూవ్‌మెంట్ వచ్చి లోవెస్ట్ మూవ్ అయిన మూవ్‌మెంట్‌ని వచ్చి మనం సపోర్ట్ అని అంటాం. సో, నెక్స్ట్ ఇంకా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి మూవ్ అయ్యామంటే ఇక్కడ మనం అప్లై చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్‌గా క్యాండిల్స్‌కి టచ్ అయ్యి ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి చూసుకున్నామంటే దాన్ని బట్టి మనకి మార్కెట్ స్ట్రక్చర్ అనేది అర్థమైపోద్ది. సో, ఇక్కడ చూసుకున్నారంటే మనం 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో గీసినట్టే రెసిస్టెన్స్‌ని ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి సో, సపోర్ట్ లైన్ దగ్గర ఇక్కడి నుంచి బయర్ సపోర్ట్స్ తీసుకొని సో, మూవ్‌మెంట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్‌కి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్‌కి టచ్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి మూవ్ అయ్యి ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకున్నారంటే ఇది కూడా మనకి ఒక సపోర్ట్ జోన్ లాగా అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఒక సపోర్ట్ జోన్ మనది. ఇక్కడ చూడండి. దీనికి సపోర్ట్ అయ్యి దాని తర్వాత మనకి క్యాండిల్స్ అనేది బయర్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఉన్నారనమాట. సో, ఇక్కడ కూడా చూడండి. అలాగే యాక్టివేట్ అయ్యి మళ్ళీ బయర్స్ అనేది యాక్టివేట్ అయ్యారు. మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యి హైయర్ మూవ్‌మెంట్ మనకి ఎక్కడి వరకు వచ్చిందంటే 2531 వరకు మనకి హైయెస్ట్ మూవ్‌మెంట్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఎన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది గీసుకుంటామో అంటే మార్క్ చేసుకుంటామో సో, దాన్ని బట్టి మనం ప్రైస్ రేట్ అనేది ఎటు సైడ్ మూవ్ అవుతుందనేది మనం ఫైండ్ ఔట్ చేయగలం. గోల్డ్‌లో. సో, అలాగే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళామంటే ఇక్కడ చూసారంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది మనకి. సో, టైమ్ ఫ్రేమ్ తగ్గే కొద్దీ మనకేందంటే క్యాండిల్స్ మూవ్‌మెంటమ్ ఎక్కడి వరకు జరిగిందనేది మనకి తెలుస్తది. సో, దీని ప్రకారం ఏందంటే ఈ క్యాండిల్ అనేది మనకి ఈ రెసిస్టెన్స్ లైన్‌ని దాటిందంటే అంటే బ్రేక్ చేసిందంటే మనకి రేపటి మార్కెట్ అనేది బయర్స్ యాక్టివేట్ అయి ఉన్నట్టు
మనకి ఇక్కడ తెలుస్తుంది. సో, అలా కాకుండా రేపటి మార్కెట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంది. సో, ఇదొక సపోర్ట్ లైన్ ఇది. సో, అలా కాకుండా ఈ క్యాండిల్ అనేది ఇక్కడ వరకు సపోర్ట్ లైన్ వరకు వచ్చి ఇక్కడి నుంచి బ్రేక్ అయిందంటే సో, ఇక్కడి నుంచి ఈ ఈ క్యాండిల్ అనేది ఇక్కడి నుంచి ఇలా మూవ్ అయ్యి మనకి ఈ సపోర్ట్ లైన్‌ని టచ్ చేసి మళ్ళీ కొంచెం పైకొస్తది. మళ్ళీ కొంచెం పైకొచ్చి ఈ లైన్‌ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ వరకు ఈ ట్రెండ్ లైన్‌ని కూడా బ్రేక్ చేసిందంటే మనం ఇక్కడి నుంచి సెల్లింగ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో, ఏ విధంగా చెప్తున్నానంటే సో, ఇక్కడ అనేది మనకి సపోర్ట్ తీసుకొని ఉందన్నమాట. సో, సెల్లర్స్ అందరూ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయి ఉన్నారు. సో, మళ్ళీ ఇక్కడ వరకు మనకి కరెక్ట్‌గా ఈ రెసిస్టెంట్ వరకు మనకి ఎండ్ అయిందన్నమాట మార్కెట్. సో, ఇక్కడి నుంచి రేపటి మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఈ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసి ఈ క్యాండిల్‌ని దాటి ఇక్కడికి మనకి కరెక్ట్‌గా ఆహ్, క్యాండిల్ అనేది ఇదైందంటే ఐ మీన్ ఈ క్యాండిల్ దాటి ఇక్కడి వరకు రీచ్ అయిందంటే మనకి గ్రీన్ క్యాండిల్ అనేది సో, మనకి బయర్స్ అనేది యాక్టివేట్ అయినట్టు అర్థం అన్నమాట. సో, బయర్స్ అనేది యాక్టివేట్ అయినట్టు అర్థం. సో, నెక్స్ట్ అలా కాకుండా ఇక్కడి నుంచి మనకి రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఈ సపోర్ట్ తీసుకొని సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ కిందకి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారంటే ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసిందంటే అప్పుడు మనకి సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయినట్టు. సో, అక్కడి నుంచి సెల్లింగ్ అనేది మనకి ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే మళ్ళీ ఇక్కడ 2471 వరకు మనకి సెల్లింగ్ అనేది ఉంటది. సో, నెక్స్ట్ మనం 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్లి చూసామంటే సో, మనకి మనం రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లైన్స్ గీసాం గదా! సో, అది ప్రాపర్‌గా మనకి క్యాండిల్స్‌కి టచ్ అయ్యి ఉన్నాయా లేదా చూసుకోండి. సో, మనం మనం గీసిన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ కరెక్ట్‌గా సపోర్ట్ లైన్‌కి టచ్ అయ్యి మన క్యాండిల్ అనేది మూవ్ అవుతుందా పైకి ఒకసారి చెక్ జేసుకోండి. సో, మనం గీసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ వచ్చి కరెక్ట్. అండ్ ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళామంటే సో, ఇక్కడ చూసారంటే ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో, ఇక్కడ చూడండి. ఇది ఒక ట్రెండ్ లైన్ అన్నమాట. కరెక్ట్‌గా ఈ క్యాండిల్ మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ పైన వచ్చి మూవ్ అవుతుందన్నమాట. సో, ఈ ట్రెండ్ లైన్‌ని వచ్చి బ్రేక్ చేసిందంటే మనకి బీరిష్ మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోద్ది. లేదా ఈ ట్రెండ్ లైన్ వచ్చి ఇలాగే కంటిన్యూ అయ్యి ఈ రెసిస్టెంట్‌ని బ్రేక్ చేసిందంటే మనకి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయినట్టు. అంటే బయర్స్ అనేది బయర్స్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయినట్టు అన్నమాట. సో, ఈ విధంగా మనం మార్కెట్‌ని అనలైజ్ చేయాలి.